సహోదరుడు ప్రార్థన చేశాడు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా నేను వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. వాక్యంలోనికి వెళ్ళే కంటే ముందుగా ఒక ప్రకటన ఏంటంటే, ప్రతి నెల ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఈ విధంగా ఒక బైబిల్ తరగతి నిర్వహించాలి అన్నది సహోదరుడు చేసినటువంటి ఆలోచన అన్న ప్రసాదన్న. చాలామంది ఇటు సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ ఈ చుట్టుపక్కల చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి, మేము మిమ్మల్ని కలుస్తామని అంటూ ఉన్నారు. సరే అని చెప్తూ ఉన్నారు. కానీ ఎటు చాలామంది ఉన్నారు కాబట్టి నెలలో ఒకసారి ఇలా మనం కూడుకుంటే బాగుంటుంది అన్నది మేము అనుకున్నటువంటి ఆలోచన. ఎందుకు ప్రతి నెల ఈ విధంగా ఒక బైబిల్ క్లాస్ని నిర్వహించుకోవాలి అని అంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి ఒక సందర్భం రాయబడింది. నేను చదివి వినిపిస్తాను. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా, ప్రశ్న ఏంటంటే, మనిషి కుమారుడు ఎవరు అని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడిగాడు. అప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నాడు, వారి మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆయన్ను చూసినటువంటి ఆ తరం వ్యక్తులు ఏమని చెప్పుకుంటున్నారంట, 14వ వచనం, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరే. ఎన్ని సమాధానాలు వచ్చాయి? 4 వచ్చాయి కదా. 4వ సమాధానం, లేక ప్రవక్తలో ఒకడంటే ప్రవక్తలందరూ వస్తారు కదా, ఒకరు హోషే అని, ఒకరు ఆమోస్ అని, ఒకరు మలాకి అని. ఇంతకీ ఆ సమాధానాల్లో ఏది సరైన సమాధానం? ఏది సరైన సమాధానం కాదు. యేసుప్రభు సజీవుడిగానే ఉన్నాడు, యేసుప్రభుని చూస్తున్నారు వాళ్ళు ప్రత్యక్షంగా. అయినా సరే చెప్పిన సమాధానాలు ఏవి కూడా సరైన సమాధానాలు కావు. 15వ వచనం, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. సరే, బయట వాళ్ళంటే పక్కన పెడితే సమకాలీకులైనప్పటికీ మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? ఎందుకంటే యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నారు కాబట్టి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు సమాధానం ఎంతమంది చెప్పాలి? ఎంతమంది చెప్పాలి? 12 మంది సమాధానం చెప్పాలి. మేము చెప్తాం కదా. కానీ ఎంతమంది సమాధానం చెప్పారు చూడండి. 16వ వచనం, అందుకు సీమోను పేతురు, ఏంటి ఒకే వ్యక్తి సమాధానం చెప్తున్నాడా అంటే మిగతా 11 మందికి సమాధానం తెలుసనే తెలియదన్నా. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఎందుకు ధన్యుడు అంటే, ఒకటి, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అనే సరి అయిన సమాధానాన్ని చెప్పావు, నంబర్ 1. నంబర్ 2, ఈ సమాధానం నరులు నీకు బయలుపరచలేదు, పుస్తకాల్లో చదవలేదు, మనుషుల ఆలోచన కాదు, నీకు వచ్చిన ఆలోచన కాదు. ఇది పరలోకమందున్న దేవుడు బయలుపరిస్తే నీకు లభించిన సమాధానం కాబట్టి నీవు ధన్యుడవి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నప్పుడు
ఆయన్ను ప్రత్యక్షంగా చూసినటువంటి సమకాలీకులకి యేసు ప్రభు ఎవరు అన్నది స్పష్టత లేదు. ఆయన తిరుగుతూ ఉన్నా సరే, ఆయనతో పాటు తిరుగుతున్న 11 మందికి స్పష్టత లేదు. ఆయన గలిలయ సముద్రం మీద తుఫాన్ను అణిచినప్పుడు ముందు తుఫానుకు భయపడతారు. తర్వాత ఈయన ఎవరో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొని భయపడ్డారంట. ఈయన ఎవరో అంటే తెలీదా? యేసుప్రభు ఎవరో తెలియదు. సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, ఎందుకంటే సరైన సమాధానం చెప్పావు. ఎందుకు అంటే ఎవరు సమాధానం చెబితే నమ్మాలనో దాన్నే నమ్మావు. నరులు నీకు దీన్ని బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న దేవుడే నీకు బయలుపరిచాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో అంటే 2000 సంవత్సరాల తరువాత యేసు ప్రభువును మనం ప్రత్యక్షంగా చూడట్లేదు. ఆ రోజు ప్రత్యక్షంగా చూసినటువంటి సమాజానికే యేసు ప్రభు ఎవరో స్పష్టత లేకపోతే, ఈరోజు మనకి యేసు ప్రభు ఎవరు అనే విషయం స్పష్టత ఉండే అవకాశం ఉందా? లేదు. లేదా మనం యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నామే, ఈ మాటలన్నీ కూడా నిజంగా దేవుడు బయలుపరిచినటువంటి ఈ లేఖనాల్లో నుంచి వచ్చినటువంటి యేసు ప్రభు వర్ణనేనా, లేకపోతే నరులు బయలుపరిచారా? పుస్తకాల్లోనూ, సంస్థలు, డినామినేషన్లు, వారి వారి సొంత దర్శనాలు, ఆలోచనలు, ఇక్కడి నుంచి వచ్చినటువంటి యేసు ప్రభువా? ఏ యేసు ప్రభుని మనం అంగీకరిస్తున్నాం అన్నది ప్రశ్న. నిజంగా పరలోకమందున్న దేవుడు బయలుపరిచినటువంటి యేసు ప్రభు అయితే మనం ధన్యులమే. ఈ లేఖనాల్లో ఉన్నటువంటి యేసు ప్రభు అయితే ధన్యులమే. అలా కాకుండా మనుషుల ఆలోచనలోంచి పుట్టుకొచ్చినటువంటి యేసు ప్రభుని మనం నమ్మి ఉంటే కనుక మనం దౌర్భాగ్యులమే. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరితో? కొరింథీ సంఘంతో. అంటే కొరింథీ సంఘం ఎలా తయారైందంటే యేసుప్రభువు నమ్ముతుంది, కాకపోతే పునరుద్ధానుడైన యేసుప్రభువును కాదు నమ్ముతూ ఉన్నది. ఈ జీవిత కాలం మట్టుకే ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో యేసుప్రభువును నమ్ముకున్న ఎక్కడికి వెళ్ళినా సరే ఈ జీవితం కోసమే యేసుప్రభువును నమ్ముకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే, సువార్త కలుషితమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నాం అని చెప్పుకుంటున్నాం, కానీ ఇంతకీ ఏ యేసు ప్రభు తెలీదు. కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు యెషయా అని, కొందరు ప్రవక్తల్లో ఒకడని, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ అందరూ యేసు ప్రభు గురించే మాట్లాడుతున్నారు. లేదంటే ఆయన ఇర్మియాని వాదించేవాళ్ళు ఉన్నారు, లేదంటే ఆయన యెషయాని వాదించేవాళ్ళు. మొత్తానికి యేసు ప్రభుని యేసు ప్రభుగా కాకుండా యేసు ప్రభుని వారి సొంత అనుభవంలోంచి, వారి సొంత ఆలోచనలో నుంచి, యేసు ప్రభు మీద వారి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. చివరికి ఆయన ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సరైన సమాధానం తెలియదు. అప్పుడు సీమోను చెప్పినప్పుడు నీవు ధన్యుడివి, కారణం పరలోకమందున్న దేవుడు నీకు బయలుపరిచాడు. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ అన్నది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపితమని మనకు తెలుసు, మనుషులు రాసింది కాదు ఇది. అయితే ఈ లేఖనాల్లో ఉన్నటువంటి యేసు ప్రభుని నేను అర్థం చేస్తున్నప్పుడు, ఆ రోజు పేతురుని ఎలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అని అన్నాడో, మనం కూడా ధన్యులమవుతాం. మన దగ్గరకు వచ్చినటువంటి సువార్త నిజంగా లేఖనాన్ని ఆధారం చేసుకుని వచ్చిందా, లేకపోతే వారి వారి సొంత అభిప్రాయాలు, సొంత అనుభవాల నుంచి వచ్చిందా అన్నది మనం బేరీజు వేసుకోవాలి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము అంటే ఎందుకు ప్రతి నెల మనం కూడుకుంటున్నామంటే, నిజంగా లేఖనాల్లో చెప్పబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కావాలి. ఎందుకంటే పరిచర్యలు ఎక్కువయ్యాయి, పాస్టర్లు ఎక్కువయ్యారు, ప్రతిరోజు వాక్యం విస్తారంగా ప్రకటించబడుతుంది. ఈ గందరగోళంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి స్థితిలోనికి మనం వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు మరొక్కసారి దేవుడు ఏం చెప్తున్నాడు, లేఖనాలు ఏం చెప్తున్నాయని మరొకసారి మనం నిదానించాల్సినటువంటి పరిస్థితి. అందుకని ప్రతి నెల మనం కూడుకోవాలి అనే దానికి ఇంతవరకు చెప్పాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ఒక వాదన. కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఏమని అంటే, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. పై వచనాలు కూడా ఆర్గ్యుమెంటే. అయితే మన లేఖన భాగానికి ఇక్కడ నుంచి
నేను ప్రారంభిస్తున్నాను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. బాప్తిస్మం ఇచ్చుటకు అనంటే ఒక ఆచారం. ఇప్పుడు చెప్పుకుంటారు కదా చాలామంది, నేను 1000 మందికి బాప్తిస్మం ఇచ్చాను, 2000 మందికి బాప్తిస్మం ఇచ్చాను, నేను 10 సంఘాలు కట్టాను, 20 సంఘాలు కట్టాను. కొంతమంది నాకు ఫోన్ చేసి అంటారు, అసలు నువ్వెంత, నీ వయసు ఎంత, ఆయన 1000 సంఘాలు కట్టాడు, ఆయన గురించే మాట్లాడతావా అని. అంటే నాకు అర్థం కాదు. క్రీస్తును ప్రకటించాలి అంటే, వాక్యం చెప్పాలి అంటే ఎన్ని సంఘాలు కట్టాలి? ఎన్ని సంఘాలు కట్టాలి? ఎంతమందికి బాప్తిస్మం ఇవ్వాలి? ఎంత వయసు ఉండాలి? బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ ఇలా నేను పలానా వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చాను, పలానా వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చాను, ఇలా రికార్డులు చెప్పుకోవడానికి, అలా బాప్తిస్మం ఇచ్చాను అనేటువంటి దాన్ని గొప్పగా చెప్పుకోవడానికి కాదు నేను వచ్చింది ఇక్కడికి అంటున్నాడు. మరి దేనికంటే క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి. క్రీస్తు శిలువ ఎప్పుడు వ్యర్థమవుతుంది అంటే ఆ శిలువని మన వాక్చాతుర్యంతో ప్రకటించినప్పుడు. క్రీస్తు శిలువకి మన వాక్చాతుర్యం తోడైతే శిలువ వ్యర్థమవుతుంది. అంటే పౌలు సమకాలీకులు దేన్ని ఆధారం చేసుకొని సువార్త ప్రకటిస్తున్నారు? వాక్చాతుర్యాన్ని ఆధారం చేసుకొని ప్రకటిస్తూ ఉన్నారు. అందుకు చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చాను అంటే వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించడానికి. 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడును కాను. మిగతా వాళ్ళని పోల్చుకుంటూ నేను వాక్చాతుర్యతో మీ దగ్గరికి రాలే, జ్ఞానంతో మీ దగ్గరికి రాలే. అంటే సిలువకి మనం దేన్నో కలపాల్సిన అవసరం లేదు, సిలువ నుంచి దేన్నో మనం తీసివేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడో దాన్ని యథాతథంగా చెబితే సరిపోతుంది. ఈరోజు నడుస్తున్నటువంటి సేవలన్నీ ఎలా నడుస్తున్నాయంటే, బైబిల్ పక్కన పెట్టుకొని చూసినప్పుడు సేవలు కాదు అవి, కానీ పిలవాలి, అలా వేరే పదం లేదు కాబట్టి అలా పిలుస్తున్నాను. వాక్చాతుర్యంతోనే నడుస్తున్నాయి. మీరు 100 ప్రసంగాలు తీసుకోండి, 100 మంది పాస్టర్లు చేసినటువంటి ప్రసంగాలు తీసుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను గురించి ప్రకటించేటువంటి ప్రసంగాలు ఎన్నో పక్కన వ్రాయండి, ఏముండవు. సిలువ ఎప్పుడు మనం ధ్యానిస్తామంటే లెంట్ డేస్ అని రావాలి, లేకపోతే గుడ్ ఫ్రైడే రావాలి. అప్పుడు కూడా ఎందుకు ధ్యానిస్తారు అంటే ఆ సిలువ మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభు నీ కష్టాన్ని ఎందుకు తీసేయడు అని. అంతే తప్ప ఆయన ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడన్నది కాదు. దానికి మరలా మొక్కుబడి 40 రోజులు నేను ఎలా ఉపవాసం ఉంటాను, నాకేం చేస్తావు మరి అని మొత్తంగా మారిపోయింది వ్యవహారం అంతా. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను అని మాట్లాడుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి నేను చదివి వినిపిస్తాను. నేను వ్రాయు పత్రికల వలన మిమ్మల్ని భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరకానిదని ఒకడు అనును. పౌలును ఆనాటి సూపర్ అపోస్తలుస్ అంటారు వాళ్ళని, శ్రేష్ఠులైనటువంటి అపోస్తలు అంటే వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే, అతడు శరీర రూపానికి ఎలాగున్నాడంట, బలహీనంగా ఉన్నాడంట. అతని మాట ఎలాగుంది, ప్రసంగం ఎలాగుంది, కొరగానిది అంటే ఒక్క జోక్ ఉండదు, ఒక్క సాక్ష్యం ఉండదు, ఒక్క దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు. మన 2024 భాషలో చెప్పాలంటే అసలు ఆత్మే ఉండదు ఆయన ప్రసంగం చేస్తే.
ఉద్యోగమే ఉండదు. ఓసారి ఉద్యోగ కూటాలకు వెళ్ళాను నేను. వెళ్తే ప్రసంగం అంతా చేశాను, అయిపోయింది, కిందికి వచ్చాను. నన్ను పిలిచినటువంటి ఆ కన్వీనర్ ఉంటాడు కదా, ఆయన అన్నాడు, అన్న మీరు ఉద్యోగ ప్రసంగికులు కాదన్నా అన్నాడు. ఒక్కసారి నాకు బాధ అనిపించింది. అన్న ఎందుకు అన్న, మీరు ఎంతసేపు వాకింగ్ చెప్తున్నారు తప్ప ఉద్యోగం లేదన్న మీ దగ్గర. అంటే అదేంటన్నా అంటే, ఉద్యోగం అంటే మైకులు పగిలిపోవాలి. ప్రతి 10 నిమిషాలకి కనీసం 20 సార్లు హల్లెలూయా అని చెప్పాలి, స్తోత్రం చెప్పాలా, ఉర్రుతులు గించాలా, కనీసం మధ్యలో 2-3 చరణాలు పాటలు పాడాలా. ఆ ఉద్యోగం లేదన్నా. నేను చెప్పాను, చాలా థ్యాంక్స్ అన్నా, అలాంటి ఉద్యోగ ప్రసంగికులతో నన్ను పోల్చలేదు, నన్ను సపరేట్గా గుర్తించావు, థ్యాంక్ యూ. ఉద్యోగం అంటే అరవడం కాదు, అరిస్తే ఉద్యోగం రాదు, ఉద్రేకం వస్తుంది, మీటింగ్ అయిపోయిన తర్వాత మరలా మొదటికి వస్తుంది కదా. సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు ఎన్ని రకాల హావభావాలు ఉంటాయి కదా. మనమే హీరో లెక్క ఊహించుకొని ది ఎండ్ అని పడగానే మరలా ఇంత చిన్నగా కనపడతాం మనం కదా. మనం చిన్నగా కనపడతాం. మరలా బయటకు వస్తే ఆటోల సౌండ్, బస్సుల సౌండ్, గందరగోళం, మామూలు ప్రపంచానికి వస్తాం కదా. అది ఉద్యోగం అంటే. పౌలు ప్రసంగం చేస్తానంట, అతని ప్రసంగం కొరగానిది. కొరగాని ప్రసంగం దగ్గర ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ ఉంటారు కదా. అతని శరీర రూపం ఎలాగుంది? బలహీనమైన వాడు. అంటే శరీర రూపానికి వాక్యానికి ఏమైనా సంబంధమా? సువార్తకి ఏమైనా సంబంధమా? అంటే 6 ప్యాక్ ఉండి సువార్త చెప్తే సువార్త, అలా కాకుండా బలహీనంగా ఉండి సువార్త చెప్తే సువార్త కాదా? ఇప్పటిది కాదు ఇది. కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఇప్పుడు పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ని ఎలా చూస్తున్నారు అంటే, ఆయన వచ్చేటువంటి కారు అది ఇన్నోవానా, ఫార్చునరా, లేకపోతే బెంజ్ కారా, ఆడీసా, అంటే ఈ కారును బట్టి పెద్ద ప్రసంగి కూడా చిన్న ప్రసంగి కూడా అన్నది చూస్తున్నారు. వేసుకునే బట్టలను బట్టి, ఆయనకు తీసిన రూమును బట్టి, ఆయన తినే తిండిని బట్టి. ఎవరో మీటింగ్ అడిగారు నన్ను, అడిగి అన్న ఇంతకు మీరు ఏం తింటారో చెబితే మేము రాసుకుంటాం అంటే చెబుతారంట. అలా ఉదయాన్నే టిఫిన్ ఇది, మధ్యాహ్నం లంచ్ ఇది అని వీళ్ళు చెబుతారంట. ఎప్పుడు నెల ముందే అవన్నీ మేము సిద్ధపరచాలి కదన్నారు. అలా చెప్పి చేయించుకోకపోతే చిన్న పాస్టర్ అంట. ఇది ఇప్పటిది కాదు, ఈ సంప్రదాయం. అపోస్తలుడైన పౌలుకు ఎదురైనటువంటి సంఘటన ఇది. అతడు శరీర రూపానికి బలహీనంగా ఉన్నాడు. మరి శరీరం బలహీనంగా ఉంటే సువార్తకి ఏమైంది? సువార్తని భౌతికమైన విషయాలని ముడిపెట్టి చూసేటువంటి సంప్రదాయం అప్పటి నుంచే ప్రారంభమైంది. ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు ఇది. అతని ప్రసంగం కొరకానిది అంటే, ప్రసంగం మన చెవులకి ఇంపుగా ఉండాలనా, లేకపోతే దేవుడు ఏం చెప్పమన్నాడు దాని ప్రకారంగా ఉండాలనా? కొరకానిది అంటే వినడానికి సహించట్లేదు, రుచించట్లేదు. ఎప్పుడు ఒక విషయం మనకు నచ్చుతుంది, మనల్ని సంతోషపెట్టినప్పుడు కదా. సువార్త మనల్ని సంతోషపెట్టేది కాదు, మనల్ని మోకాళ్ళ మీద తీసుకుని వచ్చి ఏడ్చేటట్టుగా చేసేది. టు రెపెంట్, అంతేనా? పశ్చాత్తాపాన్ని కలుగు చేసేది మనల్ని సంతోషాన్ని కలుగు చేస్తుందా? సువార్త పశ్చాత్తాపాన్ని కోరుకుంటుంది. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, పాపాలు ఒప్పుకోండి. ఇది సువార్త ప్రకటన. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణత్యాగాన్ని వివరించినప్పుడు ఎవరికైనా సంతోషం వస్తుందా? ఈరోజు వస్తూ ఉంది.
ఎందుకంటే సిలువ ప్రకటించబడకుండా సిలువ స్థానంలో మనుషుల్ని సంతోషపెట్టేటువంటి కల్పనా కథలు, లోక సంబంధమైనటువంటి మాటలన్నీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ప్రసంగం మనుషులను సంతోషపెడుతూ ఉంది. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో పడగానే బయట ఎదురు చూస్తుంటారు కొంతమంది జర్నలిస్టులు, ఈ మీడియా వాళ్ళు చూసి బయటకు వస్తూ ఉంటే మైక్ పెట్టి ఎలాగుంది, సినిమా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అక్కడ లేదు ఈ వాతావరణం. ఎక్కడికి వచ్చింది? చర్చిల్లోనికి వచ్చింది. లోపల ఫస్ట్ సర్వీస్ జరుగుతుంది, బయటకు వచ్చిన వాళ్ళని చెప్పండి ఎలాగుంది వాక్యం. అరే వాక్యం ఎలాగుంది ఏంటి, ఎందుకు అడుగుతున్నావు? పోనీ ఎవరైనా బయట వాళ్ళు వచ్చి అడుగుతున్నారంటే కాదు, ఆ చర్చి వాళ్ళే ఎలాగుంది అని ఎందుకు అడుగుతున్నావు అంటే, ఇలా ఉండాలని ప్రిపేర్ అయ్యి వెళ్ళావా? ఇలా ఉండాలని ప్రిపేర్ అయ్యి వెళ్ళావా? చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగా వాక్యం వివరించబడినప్పుడు చాలా బాగుంది కాదు, ఏడవాలి, పశ్చాత్తాపడాలి. అపోస్తలుడైన పౌలు ప్రసంగం కొరగానిది. ఒకవేళ పౌలు ప్రసంగం చేసిన తర్వాత బయట మైకు పెడితే ఎలాగుంది అంటే, అబ్బే ఏం వాక్యం అండి అని అంటారంట. అదే కదా స్పందన. ఇంత వరస్ట్ వాక్యం మేము ఎప్పుడు వినలేదు అనే సమాధానం వస్తుంది, ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎవరు ప్రసంగం చేస్తే? అపోస్తలుడైన పౌలు ప్రసంగం చేస్తే. ఈరోజు ఈ టెంపుల్స్, వర్షిప్ సెంటర్స్ వచ్చాయి కదా, వీళ్ళు ప్రసంగం చేస్తే బయటకు వచ్చిన తర్వాత దేవుడు నేరుగా వీళ్ళతోనే మాట్లాడాడంట, ఇంకెవరితో మాట్లాడలే. ఇంతకు ఏం మాట్లాడాడంటే, నీ అప్పులు పోతాయని. వెతకండి బైబిల్లో. వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలు పంపబడ్డాడు. ఏమవుతుంది వాక్చాతుర్యం వస్తే అంటే, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థమవుతుంది. సిలువలో శక్తి లేకపోతే నా వాక్చాతుర్యంతో సిలువను ఒప్పించాలి. సిలువలో శక్తి ఉంటే నేను నా వాక్చాతుర్యాన్ని దానికి జోడించాల్సిన అక్కర్లే. ఇది ఆర్గ్యుమెంట్. కొరింథీ సంఘంలో కొంతమంది వచ్చి, మీరు పౌలు మాటలు వింటున్నారా? పౌలు ఎలా ఉంటాడు తెలుసా? చూడడానికి చాలా బలహీనంగా ఉంటాడు. ఆయన ప్రసంగం చేస్తే ఏం బాగుండదు, పత్రికలు అలా కనపడతాయి కానీ వాస్తవానికి అంత ఇంప్రెసివ్గా ఉండడు ఆయన. ఆయన మాటలు వింటున్నారా అంటే, వీళ్ళ ప్రసంగం చాలా బాగుంటుంది, వీళ్ళు శారీరకంగా బాగుంటారు కాబట్టి మా ప్రసంగాన్ని వినండి అనే దగ్గరికి వచ్చారు. అప్పుడు అంటున్నాడు, ఎప్పుడైతే వాక్చాతుర్యం వస్తుందో సిలువ వ్యర్థమవుతుంది అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చెప్పుకున్నారు? మేము ఇంతమంది బాప్తీసం ఇచ్చాం, అంతమంది బాప్తీసం ఇచ్చాం, అక్కడ అలా చేసాం, ఇలా చేసాం, అది ఏంటంటే గొప్పతనాలు చెప్పుకున్నారు. అయితే పౌలు అంటున్నాడు, బాప్తీసం ఇవ్వడానికి కాదు నేను వచ్చింది, బాప్తీసం తప్పని చెప్పటం లే, బాప్తీసం ఇచ్చానని గొప్పలు చెప్పుకోవడానికి కాదు నేను వచ్చింది. నేను వచ్చింది సిలువ వ్యర్థం కాకుండా సిలువ ఏంటో సిలువలాగే ప్రకటించబడడానికి, దాని అర్థాన్ని కోల్పోకుండా చేయడానికి వచ్చాను నేను అని మాట్లాడుతూ 17వ వచనం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నేను సిలువను గురించి మాత్రమే ప్రకటిస్తాను అంటే, ఆ సిలువ ప్రపంచానికి ఎలాగుందంటే వెర్రితనంగా అనిపిస్తూ ఉంది. ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారు యూట్యూబుల్లో, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అయ్యాడు అని. అసలు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన నాకు తెలియదు కానీ, యేసు ప్రభువుని ఎగతాళి చేయడం, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎట్టయ్యాడు. అసలు ఆయన పీక్కోవడానికి కాదు కదా ఎక్కింది, ఆయన ప్రయత్నం చేస్తాడు 3 మేకులు తీసుకోవడానికి కాదే. ఆయనే ఎదురొచ్చి ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసును, నేనే, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నాతో మాట్లాడవా? యేసుప్రభు అన్నాడు, నేను అప్పగించబడ్డా కానీ విడిపించబడ్డా కానీ నీ చేతుల్లో లేదు. ఎందుకు యేసుప్రభు మౌనం వహించాడు? విడిపించబడ్డానుక.
సిలువకు బిగించబడ్డానికి. ఎందుకు ఆయన మౌనం వహించాడు? మనం దేవుని ఎదుట ధైర్యంగా నిలవబడ్డానికి. అంటే సిలువను గూర్చి ప్రకటించబడినప్పుడు వెర్రితనంగా అనిపిస్తుంది ప్రపంచానికి. ఎవరికంట? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఒక చర్చికి 100 మంది వెళ్తున్నారు అనుకోండి, 100 మందిలో ఎంతమంది నాకు రక్షణ కావాలి అని వెళ్ళి ఉంటారు, లేదా రక్షణ కోసం అపేక్షిస్తూ ఉంటారు? అంటే ఏమో, చివరికి పాస్టర్ కూడా రక్షణ కోసం కాదేమో, విశ్వాసం మినహాయిస్తే చివరికి పాస్టర్ కూడా రక్షణ కోసం కాదేమో, ఏమైనా స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయేమో. ఎవరికి సిలువ దేవుని శక్తిగా అనిపిస్తుందంటే రక్షింపబడుతున్న మనకు. ఇంతకు రక్షణ అంటే ఏంటి? దేని నుంచి రక్షణ? ఈ ప్రపంచంలో అనేకులు రక్షణ కావాలని కాదు బ్రతుకుతూ ఉన్నది. మరి అలాంటి వారందరికీ సిలువ అనేది వెర్రితనంగానే అనిపిస్తుంది. 19 ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నదని యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని చెబుతూ, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా ఈ లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుక్కుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇక్కడ 2 జ్ఞానాలు చెప్పబడుతున్నాయి. 1 లోక జ్ఞానం, 2 దేవుని జ్ఞానం. దేవుని కోణంలో లోకాన్ని చూసినప్పుడు వెర్రితనం అనిపిస్తుంది, లోకం వైపు నుంచి దేవుణ్ణి చూసినప్పుడు వెర్రితనం అనిపిస్తుంది. సరే, లోకానికి ఏదైతే వెర్రితనంగా అనిపిస్తుందో ప్రభువైన యేసుక్రీస్తు సిలువ, ఆ వెర్రితనం చేతనే దేవుడు ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన దయా సంకల్పం అది. అందరూ సిలువ వైపు చూడరు, అందరికి అది జ్ఞానం అనిపించదు. ఎవరైతే రక్షణ పొందుతూ ఉంటారో వారికి మాత్రమే జ్ఞానం అనిపిస్తుంది, మిగిలిన వారికి అది వెర్రితనము. 22వ వచనం, యూదులు సూచిక్రియ చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదుగుతున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్ అంటారు దీన్ని. యూదులకి అపోస్తలుడైన పౌలు దగ్గర నుంచి ఏదో కావాలంట, గ్రీకులకి అపోస్తలుడైన పౌలు దగ్గర నుంచి ఏదో కావాలంట. అంతేగాని అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాలని వచ్చాడో అది వద్దంట. మీకు అర్థమవుతుందా? అపోస్తలుడైన పౌలు ఎందుకు ఆ గ్రీకుల దగ్గరికి వెళ్ళాడు, అపోస్తలుడైన పౌలు ఎందుకు యూదుల మధ్య నిలవబడ్డాడు అనంటే, ఆయనేదో చెప్పాలని వచ్చాడు, ఆయనేదో ఇవ్వాలని వచ్చాడు. కానీ గ్రీకులకి ఆయన చెప్పాలనుకున్నది వద్దంట, వాళ్ళకి జ్ఞానం కావాలంట. యూదుల మధ్యకి వెళ్తే యూదులకి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు వద్దంట, వాళ్ళకేదో కావాలి, దాన్ని పౌలు చేయాలి. ఎక్స్పెక్టేషన్. యూదులు సూచక్రియ చేయమని అడుగుతున్నారు. యేసు దగ్గరకు వచ్చి అదే అడిగారు, మాకు సూచక్రియ చేయి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ చేయమని అడుగుతున్నారు. మొన్న కరుణాకృష్ణకు నాకు మాట అన్నాడు, యేసుప్రభు ఒక్క అద్భుతం కూడా చేయలేదండి అని అన్నాడు. ఆ యాంకర్ షాక్ అయ్యి, అదేంటి అంత మాట అనేసావు అనంటే, దానికి బైబిల్ ఆధారం. అవునా, ఎక్కడ అంటే యేసుప్రభు అన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ చేయమని అడుగుతున్నారు అని అన్నాడు యేసుప్రభు. అంటే ఆయన చేశాడా? చేయలేదు. ఏం చేద్దాం ఇలాంటి వాళ్ళందరినీ? అంతకుముందు ఎన్నో అద్భుతాలు చేశాడు, తర్వాత ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ సందర్భంలో ఇన్ని చేశాను కదా అని ఆ అసహనం అంటాం కదా, అంటే వారి వ్యభిచారం మనసుని వారికి తెలియజేస్తున్నాడు తప్ప తర్వాత చేయలేదని కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజర్ని బయటికి పిలిచాడు. దాన్ని చూసినటువంటి పరిసయ్యుల శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసుప్రభు చేసినటువంటి దాన్ని చెప్పారు. చెప్పగానే వాళ్ళు ఏం చేశారు? పరుగున వచ్చి, యేసుప్రభువా పొరపాటు పడ్డాం, తప్పైపోయింది,
అపార్థం చేస్తున్నాం అని క్షమాపణ వేడారా? క్షమాపణ వెళ్ళలే. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఏమని? ఈసారి యేసుప్రభుని మాత్రమే కాదు, మృతుల్లో నుంచి లేపిన లాజర్ను కూడా చంపాలంట. ఎలాంటి వారి ఎదురుగా యేసుప్రభు ఎన్ని సూచక్రియలు చేస్తే మాత్రం ఏంటి ఉపయోగం? అందుకన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు అని ఊరుకున్నాడా? యోనాను గూర్చిన సూచక్రియ తప్ప అన్నిటికంటే శ్రేష్టమైంది కదా అది. చేశాడా? చేశాడు. యూదులు సూచక్రియ చేయమని అడుగుతున్నారు. యేసుప్రభుని నమ్మాలంటే ఏవో కొన్ని మిరాకిల్స్ జరగాలి, వండర్స్ జరగాలి, అప్పుడే నమ్ముతాం. ఇప్పుడు కూడా అదే కదా. చర్చికి వస్తే అది జరగాలి, ఇది జరగాలి. తప్పు వాళ్ళది కాదులేండి, నేర్పిస్తున్నారు. మీరు చర్చికి రండి, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని. ప్రకటించాల్సింది సువార్త, రక్షించాల్సింది దేవుడు. మధ్యలో మన తొందర ఎందుకు? కడతారు, ఎకరాలు చర్చి కడతారు, అది నిండాలి కదా. మరి అబద్ధమో నిజమో మోసమో ఏదో ఒకటి చెప్పాలి, మొత్తానికి రావాలి కదా. కనీసం మెయింటెనెన్స్ కన్నా అంత ఇంత రావాలి కదా. ఎవరు కట్టమన్నారు? వచ్చిన తర్వాతనే కట్టు, ఇబ్బంది ఏంటి? 10 మంది వస్తే చర్చి కాదు. జీవానికి పోయే దారి ఇరుకు దారి, నాశనానికి పోయే దారి. సువార్త అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది అందరికి నచ్చదు. ఇది రక్షించబడుతున్న వారికే దేవుని శక్తి, ఇది అందరికి కాదు. ఇది మరి అలాంటప్పుడు అతి తక్కువ రోజుల్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ అంటే ఎలా సాధ్యం? అది అపోస్తులు ఎప్పుడు అలాంటి బోర్డు పెట్టలేదే. ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఇన్ సికింద్రాబాద్, హైదరాబాద్ ఎలా గ్రో అవుతుంది? ఏంటి అద్భుతము? యేసుప్రభు చెప్తేనే సాధ్యం కాలేదే, అపోస్తులు చెప్తేనే సాధ్యం కాలేదే. పిమ్మట ఆయన ఏ పట్టణంలో విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీన, అయ్యో బేత్సైదా, అయ్యో కపెర్నహూమా. యేసుప్రభు అద్భుతాలు చేస్తేనే మారు మనసు లేదని ఆయన గద్దిస్తూ ఉంటే, ఈరోజు మాత్రం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ అంట. ఏంటి మిరాకిల్? పోనీ ఏమైనా అద్భుతాలు జరిగాయా? గుడ్డివాడికి కళ్ళు వచ్చాయా? కుంటివాడికి కాళ్ళు వచ్చాయా? చనిపోయేవాడు లేపబడ్డా? కుష్ఠరోగి చర్మం మారిందా? మరి దయ్యం అంటారేమో, అవి దయ్యాలు కాదు, డ్రామాలు కదా. ఎంతసేపు కడుపులో గడ్డలు, కనబడినటువంటి రోగాలు. యేసుప్రభు చేసిన ఏ అద్భుతం కూడా ఒకటి కూడా ఎందుకు కనిపించట్లేదు మనకి ఈరోజు? అద్భుతం చేసిన ఆయనే వారిని గద్దిస్తే ఏ అద్భుతం జరగకుండా ఇంత ఫాస్ట్గా ఎలా గ్రో అవుతుంది? నేనేం చెప్తున్నాను అంటే, యూదులు సూచక్రియను కోరుకుంటున్నారు. ఇంతకీ పౌలు ఏం చెప్పాలని వచ్చాడు? దాన్ని కాకుండా నీ సమాచారాన్ని నీ దగ్గర పెట్టుకొని మేము అడిగేది చేస్తే యేసుప్రభుని నమ్ముతాం. సారీ, నువ్వు అడిగేదాన్ని చేసి చూపించడానికి ఇది హోటల్ కాదు. ఇది హోటల్కి హాస్పిటల్కి చాలా తేడా ఉంటుంది. హోటల్కి వెళ్ళి కూర్చోని ఏం చేస్తారు? ఇంత పుస్తకం ఒకటి ఇస్తారు, దాన్ని మెనూ అంటారు. ఆ మెనూలో ఎన్నో ఐటమ్స్ ఉంటాయి కదా. మనం దేని మీద వేలు పెడితే దాన్ని చేసిస్తారు. మరలా కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది మనకి. కొంచెం మసాలా తగ్గించండి, కొంచెం పెప్పర్ చల్లండి, కొంచెం సాల్ట్ అనొచ్చు కదా. హోటల్ వాళ్ళు మనల్ని సాటిస్ఫై చేస్తారు. సార్ మీకేం కావాలని అడుగుతారు. హాస్పిటల్కి వెళ్తే సార్ మీకేం కావాలని అడుగుతాడా? నోరు తెరిచామనుకో, సైలెన్స్, మాట్లాడుకో. సార్ ఇక్కడ వేయండి, నువ్వా డాక్టర్ నేనా? సార్ నేను బుధవారం మంచి రోజు, ఆ రోజు వస్తే ఆపరేషన్ చేస్తారా? అడుగుతావేంటి? హాస్పిటల్కి హోటల్కి చాలా తేడా ఉంటుంది. హాస్పిటల్లో మనం మాట్లాడేది ఉండదు, ఆయన చెప్పేది వినడమే, ఆయన చెప్పినట్టు చేయడమే. రేపు ఉదయాన్నే 6 గంటలకి ఆపరేషన్ అంటే నువ్వు ఆస్తి నమ్ముకుంటావో నువ్వు ఏం చేస్తావు అనవసరం, అక్కడ ఉండాలా కదా. ఇదే హోటల్ క్రైస్తవం అంటే. పౌలు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో నీ దగ్గర పెట్టుకొని మాకు సూచక్రియ చేస్తే నమ్ముతాం. అలాంటి నమ్మకం వద్దు, నీ ఎక్స్పెక్టేషనే వద్దు. ఇక్కడ ఇటు గ్రీకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు నువ్వేం చెప్పాలనుకున్నావు నీ దగ్గర పెట్టుకో, మాకేం కావాలంటే ఫిలాసఫీ చెప్పు, జ్ఞానం చెప్పు, రీజనింగ్ చెప్పు, అందమైన ప్రసంగాలు కావాలి మాకు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ జ్ఞానులు ఉన్నారు కదా, వాళ్ళకి మించి జ్ఞానం చెప్తావా?
వాళ్ళకి మించి ఫిలాసఫీ చెప్తావా? పౌలు అంటున్నాడు, మీకు నేను సూచక్రియలు చేయదలుచుకోవట్లేదు, మీకు నేను జ్ఞానం చెప్పదలుచుకోవట్లేదు. నేను తెచ్చినటువంటి సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువను మాత్రమే ప్రకటిస్తాను. చూడండి ఎంత అద్భుతం ఉంటుంది అది. 22వ వచనం, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. వాళ్ళు ఏం అడిగారో పౌలు అది ఇవ్వలే, అది చెప్పలే, అది చేయలే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకైతే పౌలు ఏర్పాటు చేస్తున్నాడో దానిని చెప్తున్నాడు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి అస్సలు రీచ్ అవ్వలే పౌలు కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి అస్సలు రీచ్ అవ్వలే. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం చెప్పమని యేసుప్రభు ఏర్పాటు చేస్తున్నాడో దాన్నే ప్రకటిస్తున్నాడు. ఈరోజు ఆయన ఎక్స్పెక్టేషన్ తప్ప అందరి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతున్నారు అంతా కదా. ప్రతి ఒక్కరికి ప్రసంగం నచ్చుతుంది, ఆయనకు తప్ప. శిలువ మీద ప్రాణం పెట్టిన ఆయనకు తప్ప ఇంకందరికీ నచ్చుతుంది. ఇది సౌలు ఆత్మ. సౌలు దేవుడు నిన్ను తృణీకరించాడు, త్రోసివేశాడు అనంటే అయినా పర్లే, నాతో పాటు వచ్చి బలి అర్పిస్తే జనులు సంతోషపడతారు అంటే దేవుడు ఏమనుకున్నాడు? వద్దా, జనులు నన్ను విడిచిపెడతారేమో కాబట్టి నాతో పాటు కనిపించి నీవు అని బలికి బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. రానంటున్నా సరే. ఈరోజు ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానిని వడ్డి వారుస్తున్నటువంటి క్రైస్తవ బోధకులు. పౌలు అంటున్నాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. అలా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించినప్పుడు ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఎప్పుడైతే సిలువ వేయబడిన యేసుప్రభువును ప్రకటించాడో అప్పుడు యూదులకి ఆయన ఎలా ఉన్నాడు? స్టంబ్లింగ్ బ్లాక్ అని ఉంది, ఆటంకం, అడ్డుబండగా ఉన్నాడంట. ఎందుకు అంటే మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని ధర్మశాస్త్రంలో రాయబడింది 21-23 ద్వితీయోపదేశ కాండంలో. శాపగ్రస్తుని తీసుకుని వచ్చి ఈయన నమ్మితే రక్షణ అంటారేంటి? మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుని రాయబడితే అదే మ్రాను మీద వేలాడినటువంటి యేసుప్రభువుని పట్టుకొచ్చి ఈయన నమ్మితే రక్షణ అంటారేంటి? ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు. అటు అన్ని జనుల దగ్గరికి వెళ్తే, గ్రీకుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి వెర్రితనంగా ఉన్నాడు. ఇదేంటి, చనిపోయిన ఒక ఆయన్ని తీసుకుని వచ్చి ఈయన నమ్మితే రక్షణ అంటారేంటి? ఒక అందమైన ప్రసంగం లేదు, ఒక లాజిక్ లేదు, ఒక రీజనింగ్ లేదు. సింపుల్గా సరళంగా ప్రభువైన యేసుక్రీస్తు మీ పాపాల కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన అంగీకరిస్తే రక్షణ, ఆయన అంగీకరించకపోతే శిక్ష, నిత్యనాశనం. ఇంత సరళంగా మాట్లాడుతున్నారేంటి? ఒక ప్రాస లేదు, ఒక కవిత్వం లేదు. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, ఆ జ్ఞానం లేదు. చాలా సులభంగా ఉంటుంది సువార్త, చాలా సరళంగా ఉంటుంది సువార్త. ఏంటి సువార్త? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాము. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రియకుమారుని లోకాన్ని పంపించి శిలువ మీద బలి గావించాడు. కాబట్టి మారు మనసు పశ్చాత్తాపం ద్వారా వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ చెంత మన పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటే మనం రక్షించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరంగా అనుగ్రహించబడతాడు. అంతవరకు సహించగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం ఉంటాము. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను నమ్మకపోతే, అంగీకరించకపోతే నిత్య నాశనం, నిత్య నరకం. అంతే. దీనికి ప్రాసలు అక్కర్లేదు, దీనికి కవిత్వం అక్కర్లేదు, దీనికి జ్ఞానం అక్కర్లేదు, ఏంటంటో చేయాల్సిన అక్కర్లేదు. సరళంగా ఉంటుంది సువార్త. ఇది వెర్రితనంగా అనిపిస్తుంది జ్ఞానులకి, గ్రీసు దేశస్తులకి. ఏంటి ఇది సులభంగా మాట్లాడేస్తున్నారు? అదే మా జ్ఞానులు ఎలాంటి పుస్తకాలు రాశారు, ఎంతటి జ్ఞానం చెప్పారు ఈ ప్రపంచానికి. వాళ్ళకు మించి చెబితే కదా మేము ఏదైనా వింటాము, వాళ్ళకు మించకుండా చెబితే ఎలా? ఇంత సులభంగా ఎలా నమ్మాలి? యూదులైతే శిలువ మీద ప్రాణం పెట్టిన ఆయన తీసుకొచ్చి ఈయన నమ్మితే అంటారేంటి?
యూదులకి ఆటంకంగా ఉంది సువార్త, సిలువ. అన్ని జనులకి వెర్రితనంగా ఉంది. పౌలు ఏమైనా సిగ్గుపడ్డా? పౌలు ఏమైనా చిన్నగా భావించాడు? 24 వచనం, ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనంగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళకే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. 24, 25, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఎందుకంటే సువార్తను వెర్రితనంగా చూస్తున్నారు, బలహీనమైనదిగా చూస్తున్నారు. కాబట్టి దేవుని బలహీనత మనుషుల బలహీనత కంటే పెద్దది, దేవుని వెర్రితనం మీరు అంటున్నారు కదా, అలా దేవుని వెర్రితనం మీ జ్ఞానం కంటే గొప్పది అని మాట్లాడుతున్నాడు. మానవుడు పుట్టించుకున్నటువంటి కొన్ని వేల మతాలు ఉన్నాయి కదా, ఈ వేల మతాల్లో వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే మేము దేవుని దగ్గరికి వెళ్తామని నిశ్చయిత ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ఎంత నిష్ఠగా ఉండడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది పరిశుద్ధత అన్నది అంత ఆషామాషి విషయం కాదని. అసలు సాధ్యం కాదు, అది ఇంపాసిబుల్. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదు. పుట్టుకతోనే మనమంతా పాపులమే. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. పాపంలోనే పుట్టినప్పుడు మధ్యలో పరిశుద్ధత ఎలా వస్తుంది? అంతేనా? వేప చెట్టులో ఏ భాగం తీయగా ఉంటుంది చెప్పండి? వేప చెట్టులో ఏ భాగం తీయగా ఉంటుంది? ఏ భాగం తీయగా ఉండదు. ఎందుకని? దాని విత్తనమే చేదు. ఇక తీపిని మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాము కదా? మన ప్రారంభమే పాపం అయినప్పుడు మధ్యలో ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధత? అలా మధ్యలో పరిశుద్ధులుగా మారడానికి ప్రయత్నాలే ఈ మతాలు. అయితే ఈ నిష్ఠ, ఈ భక్తి ఏం చెబుతుందంటే, ఎంత భక్తిగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాడో అంత పాపి అనే విషయం అర్థమవుతుంది. అయితే చాలామంది ప్రయత్నం చేయలేదు కాబట్టి మంచి వాళ్ళు అనుకుంటున్నారు. నిజంగా ప్రయత్నం చేస్తే ఏ మంచితనం కనిపించదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తను అంగీకరిస్తే ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధత. ఎంత సులభంగా ఉంది కదా ఇది. రోజుకి 5-6 సార్లు స్నానం చేయాల్సిన అక్కర్లేదు. 3వ అధ్యాయం రోమీయులు రాసిన పత్రిక 22వ వచనం. 3వ అధ్యాయం రోమీయులు రాసిన పత్రిక 21 నుంచి నేను చదివి వినిపిస్తాను. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఏ నీతి ఇది? ఉచితమైన నీతి. ఉచితంగా దేవుడు నీతిమంతులుగా చేర్చాడు. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు శిలువని అంగీకరిస్తే చాలు. దేవుని బలహీనత మనుషుల బలం కంటే గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు శిలువలో ఆ మేకుల మధ్య వేలాడవలసి వచ్చింది? ఎందుకు ఆయన పీకోలేకపోయాడంటే, ప్రభువైన యేసుక్రీస్తుని బలహీనుడిగా చిత్రీకరిస్తున్నారు కదా. ఆయన ఎందుకు వాటిని తీసుకోలేదు అంటే, అది మన బలం కంటే ఆయన బలహీనత గొప్పది. కేవలం ఆ శిలువ యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన ప్రాణత్యాగాన్ని అంగీకరించడం ద్వారా మనం ఎంత బలవంతంగా చేస్తున్నటువంటి నిష్ఠ మనల్ని నీతిమంతులుగా చేయలేదు కదా. ఆ బలహీనుడి ఆ రక్తాన్ని, బలహీనుడు అనుకుంటున్నారు కదా, ఆయన శిలువ త్యాగాన్ని అంగీకరిస్తే మనం ఎంత బలంగా ప్రయత్నం చేస్తున్నామో నీతిమంతులు కావాలని, దానికి మించినటువంటి నీతి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మనకు ఉంది. దేవుని బలహీనత మనుషుల బలం కంటే గొప్పది. పరిసయ్యుడు నికోదేము వచ్చాడు, రాత్రిపూట వచ్చాడు.
యేసు ప్రభు ఏమన్నాడు? ఆయనకి వయసు ఎక్కువ, 80 సంవత్సరాలు పైబడ్డాయి, ఆయన చెప్పుకోదగినటువంటి వ్యక్తి, భక్తిపరుడు, చిన్నతనం నుంచి నిష్ఠ గరిష్ఠుడు. యేసు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మరి ఇంతకాలం చేసిన భక్తి, ఒకడు క్రొత్తగా అంటే అర్థం ఏంటి? కొన్ని మార్పులు చేర్పులు కాదు, కంప్లీట్గా కొత్తగా పుట్టాలి, నీటి మూలంగా ఆత్మ మూలంగా. అంటే ఈ ప్రపంచ మతాలన్నీ కూడా ఎంత బలంగా దేవుణ్ణి చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయో సాధ్యం కాదు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వచ్చేంత వరకు. ఆయన సిలువలో ఎందుకు బలహీనుడిగా ప్రాణం పెట్టవలసి వచ్చింది అంటే మన బలహీనత, మన స్వనీతి కార్యాలతో మనం పరలోకం వెళ్ళలేం కాబట్టి, దేవుని దగ్గర వెళ్ళలేం కాబట్టి ఆయన మనలాంటి వాడు కావాల్సి వచ్చింది, రక్తమాంసంలో పాలివాడు కావాల్సి వచ్చింది. కనుక రక్తమాంసాలు ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువ మీద బ్రలాడుతున్నాడు. కానీ ఒకవేళ ఆయన కనుక ఆ రక్తమాంసాల్లో పాలిభాగస్తుడు కాకపోయి ఉంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం లేదు. దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైంది, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. ఒక వ్యక్తి, ఉదాహరణకి అరిస్టాటిల్ కానీ, సోక్రటిస్ కానీ, ప్లేటో కానీ, వీళ్ళు జ్ఞానులు కదా, ఇప్పటికీ మనం చదువుతున్న పుస్తకాల్లో జ్ఞానులు, వీళ్ళు ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించిన వ్యక్తులు. ఇప్పుడు చెప్పండి, అరిస్టాటిల్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సోక్రటిస్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ప్లేటో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వాళ్ళ రచనల్లో, కవిత్వాల్లో ప్రేమ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ప్రేమ అనేది మనకు ప్రేమ అంటే తెలియదు కదా, ప్రేమ అంటే ఒకటే, స్త్రీ పురుషుల మధ్య. కానీ గ్రీక్ కల్చర్లోకి వెళ్తే మీకు పురుషులు స్త్రీలు ప్రేమించుకుంటారు. అక్కడి నుంచి వచ్చింది ఇదంతా. రోమిల్ రాసిన పత్రికలు మనం చూస్తాం కదా, పురుషులతో పురుషులు అవాచ్యమైన చేయొచ్చు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైన చేయొచ్చు అని అంటాడు కదా. అక్కడి నుంచి వచ్చినటువంటి కల్చర్ ఇదంతా. అంటే ఇక్కడ పునీతులు ఉన్నారని నేను చెప్పట్లేదు, వీళ్ళు బయటపడలే, వాళ్ళు ఎప్పుడో బయటపడ్డారని చెప్తున్నాను. ఓహో, అక్కడి నుంచి వచ్చిందా ఇది అంటే మేము చాలా ఉత్తములు అనుకుంటారు చాలామంది. కాదు, అన్ని చోట్ల ఉన్నారు. కాకపోతే అక్కడ మొదటగా బయటపడి లీగలైజ్ అయింది అది. ఇక్కడ ఈ మధ్య లీగలైజ్ అవుతూ ఉంది కదా. ప్రేమ అని రాసింది గే లవ్ గురించి రాశారంట వాళ్ళు అని ఒక వ్యాఖ్యానం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, పురుష సంయోగులు ఎక్కడికి వెళ్తారు? ఎంత జ్ఞాని అయినా కదా. అంటే వారి జ్ఞానం వారిని రక్షించలేదు అదంటున్నాడు ఇక్కడ. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. మేము జ్ఞానులమే. సరే, చనిపోయిన తర్వాత ఏముంటుంది? 49వ కీర్తనలో వారి ఘనత వారి వెంట దిగదు అని వ్రాయబడిందా? చనిపోయినప్పుడు వారితో పాటు ఏం వెళ్ళదంట? వారి ఘనత, వారి జ్ఞానం, వారి గొప్పతనం వెళ్ళదు. ఒకవేళ గొప్పోడైతే కనుక మన ఇండియన్ ఫ్లాగ్ని చుట్టి మరి సమాధిలో పెట్టచ్చు, ఫ్లాగ్ వెళ్ళొచ్చు సమాధి దాకా, అటువైపు వెళ్ళదు. ఆ గన్ను తీసుకొని గాల్లోనికి 21 టైమ్స్ కాల్చొచ్చు గౌరవంగా, కానీ సమాధిని దాటి వెళ్ళవవి. వారి ఘనత వారి వెంట దిగదు. ఈ మధ్య చాలా బేతాల ప్రశ్నలు వేస్తున్నారు. పలానాయన ఎక్కడికి వెళ్తాడు? ఎందుకంటే యేసుని నమ్మలేదు కదా. ఏదో పెద్ద ప్రశ్న అన్నట్టది. పలానాయన ఎక్కడికి వెళ్తాడు? ఆ పలానా నీకు గొప్ప కదా. మరి అంత గొప్పవాడైతే ఎందుకు చచ్చిపోవాలి? సమాధానం చెప్పగానే నరకానికనే, అమ్మో ఆయన నరకానికి వెళ్తాడా, మన దేశం కోసం పోరాటం చేస్తాడు. అయితే ఏంటి? మన ఒక్క దేశమే కదా ప్రపంచంలో ఉన్నది, బోల్డెన్ దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో వారికి సంబంధించి స్వాతంత్రంలో అందరూ పాల్గొంటూ ఉన్నారు. ఎవరు పోరాటం చేస్తున్నా వారి పక్షాన అది వారికి న్యాయంగానే ఉంటుంది. మేము దుర్మార్గం అని కాదు. అంతెందుకు ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? పోరాటమే కదా. ఒసామా బిన్ లాడెన్ ఫాలోవర్స్ అని అడగండి, మంచోడు చెడ్డాడని, వీరుడండి, అమరుడండి అని అంటారా? సింగిల్ హ్యాండ్తో అమెరికాని మెడలో వంచాడండి అని అంటారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటుంది. చనిపోయిన వెంటనే ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నీ అక్కడ గ్యాదర్ చేసి అన్నీ చదివి ఓహో వచ్చింది ఏనా అని అలా పరలోకం డిసైడ్ కాదు అవుతుంది. ఏంటి?
ఒక వ్యక్తి మరణించగానే ఇక్కడ బీబీసీలోనో సిఎన్ఎన్లోనో ఈటీవీ మా టీవీ ఆ టీవీ ఉంటాయి కదా, ఆ టీవీలో వచ్చిన న్యూస్ అంతా పెట్టుకొని విని అప్పుడు జడ్జిమెంట్ రాదు. మానవుడు పాపి, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత పాపులారిటీ ఉన్నా మానవుడు పాపి. ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల చెంతకు రానంత వరకు పాపి, అంతే. ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా సరే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అందించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బయట నీతి లేదు. ఆస్కార్ వైల్డ్ అని తెలుసు కదా, ఆస్కార్ వైల్డ్ చాలా గొప్ప కవి, చాలా గొప్ప ప్లే రైటర్. అప్పట్లో సెన్సేషన్ ఆయన ఏమంటాడు అంటే, మనమంతా గట్టర్లో గలీజ్ తింటున్నటువంటి పందులవి అంటాడు. ఎలా పోల్చాడు ఆయన ప్రపంచాన్ని? గట్టర్లో గలీజ్ తింటున్నటువంటి పందులు అందరం, ప్రపంచం అంతా. అయితే అక్కడక్కడ కొన్ని పందులు ఆకాశం వైపు చూస్తున్నాయి అంటాడు. ఈ పందులు అక్కడికి వెళ్తాయంటే వెళ్ళవు, కానీ ఎంతసేపు గలీజ్ కాకుండా అప్పుడప్పుడు పైన చూస్తున్నాయి, ఆకాశం ఉంది కదా అని. అవే మనం అప్పుడప్పుడు ఆకాశం వైపు చూస్తున్నామే, అవే మనం. ప్రభువా, పాపులమే, చెడిపోయాము, నీచులమే, మంచితనం లేదు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడా మంచితనం లేదు ప్రభు. అన్ని విషయాలు చెడిపోయాను ప్రభు. నీ కృప మీద ఆధారపడుతున్నా ప్రభువా. కేవలం నువ్వు దయ తెలిస్తే తప్ప. అప్పుడప్పుడు పైకి చూస్తున్నాం కదా. మిగతా పందులు ఏ పైనే ఉంది, అంత కిందే ఉంది కదా. అంత పెద్ద ప్లే రైటరు ఆయన చెప్పింది ఏంటంటే, వీఆర్ ఆల్ పిగ్స్ ఇన్ ద గట్టర్. కొన్ని పందులు ఆకాశాన్ని చూస్తున్నాయి, కొంచెం పైన చూస్తున్నాయి, అక్కడికి వెళ్ళగలమని ఆలోచిస్తున్నాయి. కాబట్టి దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. ఈ మధ్య ఎవరో అడిగారు, నన్ను అడిగారు, చాలా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాను, నువ్వు ఒక్క సంస్కృత శ్లోకం చెప్పరాదు అన్నాడు. నేను చెప్పాను, నా బైబిల్ సంస్కృతంలో ఉండి అది కూడా నేర్చుకునేవాడిని, తెలుగులో ఉంది, ఇంకెందుకు సంస్కృతం? అంటే సంస్కృతంలో మాట్లాడితే పెద్ద విశేషమా? అది లాంగ్వేజ్ మాత్రమే. విషయం అన్నది నాకు అర్థం కావాలి, అంతే. అది ఏ భాష అయితే ఏంటి? మరి వేదం అడగండి, హెబ్రీలో ఒక ముక్క చెప్పరాదు అని కదా. అతి పురాతనమైన భాష ఏంటి? హెబ్రీ. మరి చెప్పు, హెబ్రీలో ఒక ముక్క చెప్పు. ఏ భాష అయినా అందులో భావం మనకు అర్థం కావాలి. భాష అనేది నాలో ఉన్న భావము నీకు వ్యక్తీకరించే మాధ్యమం మాత్రమే. అంటే భాష అంటే ఏంటో కూడా తెలియనటువంటి అజ్ఞానులు వీళ్ళు. భాష మాత్రమే అంటే ఏమడుగుతున్నారు అంటే, ఇంత సరళంగా చెప్తున్నారేంటి మీరు? మనం తెలుగు చదువుకున్నాం కదా, పద్యం ఎలా ఉండాలి, ఎన్ని పాదాలు ఉండాలి, ఇవన్నీ చదువుకున్నాం కదా. ఒక్కో లైన్లో ఎన్ని అక్షరాలు ఉండాలి. ఇలా రాస్తేనే అది జ్ఞానమా? ఇలా రాస్తే జ్ఞానం కాదు. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు. నేను మాత్రం సిలువ ఇవ్వబడిన క్రీస్తును ప్రకటించుతున్నాను. ఎవరికి నచ్చదు కదా అంటే, నచ్చదు. ఏర్పరచబడిన వారికే. క్రీస్తు సిలువ దేవుని జ్ఞానము, దేవుని శక్తి. ఏర్పరచబడిన వారికి మాత్రమే. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వాళ్ళు లేని కారణం చేత మరొకసారి మనం 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పనటువంటి సువార్త ఏంటో దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తుల్ని ప్రపంచానికి పంపిస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలు ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. సువార్త ప్రకటించేటువంటి
చర్చిలు ఎక్కడా? మనుషులు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతున్నారు. అందుకే కదా ఏసీ చర్చిలు వచ్చాయి. ఏంటి, ప్రజల మీద ప్రేమతో అనుకుంటున్నారా ఏసీ చర్చిలు వచ్చింది? మనుషుల ఎక్స్పెక్టేషన్కి. ఎందుకని? ఏసీలో ఉండేవాడు ఏ చర్చికి వెళ్ళడానికి ఇష్టపడతాడు? కారులో తిరిగేవాడు ఏ చర్చికి వెళ్ళడానికి ఇష్టపడతాడు? పౌలు ఎదురుగా గ్రీకులు కానీ యూదులు కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ పౌలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ జోలికి వెళ్ళలే. ప్రభు ఏమి చెప్పమన్నాడో దాన్ని చెబుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయాల్లో ఎలా కుమ్మరించబడుతుందంట? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కదా. ఈరోజు దేవుని ప్రేమ ఎలా కుమ్మరించబడుతుందంటే పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ ద్వారా కదా. దేవుని ఎప్పుడు ఆరాధిస్తున్నారు, ఎలా ఆరాధిస్తున్నారు అంటే సౌండ్ సిస్టమ్. ఎంత సౌండ్ పెంచితే అంత ఉద్రేకం వస్తుంది, అంత ఆనందం వస్తుంది, అంతగా ఆరాధిస్తారు కదా. సౌండ్ లేకపోతే వీళ్ళు కూడా ఏ సౌండ్ ఉండదు. ఆరాధన పేరుతో అందరు లేచి నిలబడ్డం, మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ ఎర్రవి పచ్చవి లైట్లు పడతాయి కదా, ఇలా రౌండ్ తిరుగుతుంటాయి, కింద స్మోక్ వదులుతారు. అప్పుడు వేదిక మీద ఒకే ఆయన ఉంటాడు, ఆయన మీద ఫోకస్ లైట్ పడుతుంది, చుట్టంతా డార్క్ ఉంటుంది. ఆయన మైకిల్ జాక్సన్ కంటే బిల్డప్ ఇచ్చి పాడుతుంటాడు. ఏదో అందరు కళ్ళు మూసుకొని తన్మయం చెందుతూ ఉంటారనమాట. అది వర్షిప్ అంటారా? దాన్ని వర్షిప్ అంటారా? కళ్ళు మూసుకొని పాటలు పాడేది కదా ఆరాధన అంటే. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కుమ్మరించాలి, సౌండ్ సిస్టాలు కాదు. ఈరోజు సౌండ్ సిస్టమ్ ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తామనే భ్రమలో ఉన్నారు. 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఈ విషయం అర్థమైతే లోపల నుంచి ఆరాధన తన్నుకు వస్తుంది. క్రీస్తు ఎవరి కోసం ప్రాణం పెట్టాడంట? భక్తిహీనుల కోసం. ఇది నచ్చల ప్రపంచానికి, ఇది అర్థం కాల ప్రపంచానికి. అదేంటి, పాపుల్ని శిక్షించాలి కానీ పాపుల్ని క్షమించడం ఏంటి? అర్థం కాక వాళ్ళు కాదు, మనకు కూడా అర్థం కాలే. అర్థమైతే ఎక్కడి నుంచి వస్తుంది ఆరాధన? క్రీస్తు భక్తిహీనుల కోసం ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం ప్రాణం పెట్టాలి? 7వ వచనం, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. నీతిమంతుడి కోసం ఒకడు చనిపోవడం వెరీ ఫ్రీక్వెంట్ అంటాంలే, వెరీ రేర్ కదా, రేర్. నీతిమంతుడి కోసం సైతం ఒకడు చనిపోవడం రేర్, అది జరగదు. అది ఓసారి యుద్ధం జరిగింది ఇశ్రాయేలులకి ఫిలిస్తీన్లకి. అప్పుడు యోనాతాన్ అన్నాడు తన ఆయుధాలు మోసేటువంటి పడుచువాన్ని, నేను ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళాలనుకుంటున్నా. రక్షణ ఇచ్చేది దేవుడు కదా, ఆయన కొద్దిమంది చేత కానీ అనేకుల చేత కానీ రక్షణ అనుగ్రహిస్తాడు. రక్షణ ఆయన ఇచ్చేటప్పుడు ఎంతమంది పోతే ఏంటి, నేను వెళ్ళాలనుకుంటున్నా. అప్పుడు వెంటనే ఆయుధాలు మోసే పడుచువాడు అన్నాడు, నేను కూడా వస్తాను. దేవుని హృదయం ఏం పెట్టాడో దాని ప్రకారం వెళ్దాం. అంతమంది సైన్యం మీదకి 2 వెళ్ళడమా? యోనాతాను, నీతో పాటు నేను చనిపోవడానికి సిద్ధం. ఎందుకని? యోనాతాను మంచోడు, భక్తిపరుడు, ధైర్యశాలి, తెలివైనోడు. కాబట్టి నువ్వు పద, నేను కూడా వస్తా, నీతో పాటు చచ్చిపోవడం నాకు ఇష్టమే కదా. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవడం అరుదు, అది కూడా అరుదు. ఎస్తేర్ అంది, నేను రాజు దగ్గరికి వెళ్తాను, రాజు దగ్గరికి వెళ్ళడం విధికి వ్యతిరేక్తంగా ఉన్నను నేను వెళ్తాను, నేను నశించినా నశిస్తాను. ఎందుకని తను ప్రాణం పెట్టడానికి సిద్ధపడిందంటే పోతే తన ఒక్క ప్రాణమే, అది సఫలమైతే యోధా జాతి బ్రతికించబడుతుంది కదా. అంతమంది రక్షించడానికి తన ఒక్కతి వెళ్ళడానికి సిద్ధపడింది. రూతు నయోమితో అంది, నన్ను తిరిగి వెళ్ళమని అనొద్దు, నీవెక్కడికి వస్తే నేను అక్కడికి వస్తాను, నీ బంధువులే నా బంధువులు, నువ్వు తింటే తింటాను,
నువ్వు ఎక్కడ చనిపోతే నేను ఎక్కడ చచ్చిపోతా, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను కూడా అక్కడే మరణిస్తాను. ఎందుకంటే నయోమిని ఎరిగినటువంటిది, తెలిసినటువంటిది, తన అత్త కాబట్టి. అందులో అర్థం ఉంది. ఓసారి దావీదు పారిపోయి అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్నప్పుడు దావీదుకి ఒక వింత కోరిక వచ్చింది. బెత్లెహేంలో ఉండేటువంటి బావి ఉంది కదా, అక్కడి నుంచి ఎవరైనా నాకు నీళ్ళు తెస్తారా, ఆ నీళ్ళు తాగాలనిపిస్తుంది నాకు అన్నాడు. అప్పుడు వెంటనే కొంతమంది లేచి ప్రాణాలు తెగించి వెళ్ళి ఆ నీళ్లు పట్టుకొచ్చారు. అక్కడ రాయబడుతుంది, ఇది వారి రక్తం, వాళ్ళు నీళ్ళు తెచ్చారు, ఈ క్రమంలో చనిపోయి ఉంటే కాబట్టి నేను ఎలా తాగాలి వారి రక్తాన్ని అని ఆయన నేల మీద పడేస్తాడు. దావీదు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యారు వీళ్ళు. యోవాబు అంటాడు, రాజా నీవు యుద్ధానికి రావద్దు, మేము ఎంతమంది చనిపోయినా సరే అదొక లెక్క అవుతుంది, నీవు చనిపోతే అదొక లెక్క అవుతుంది, నీవు ఇశ్రాయేలుకు దీపం కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి, మేము పోతాం యుద్ధానికి, నువ్వు ఇక్కడే ఉండు. దావీదు కోసం ప్రాణం పెట్టచ్చు. కారణం ఏంటంటే ఆయన భక్తిపరుడు, యోవాబుకు హృదయానుసారుడు, రాజు, గొప్పోడు కాబట్టి ప్రాణం పెట్టడానికి ఓకే. ఇలా మనం యోనాతాను దావీదు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడతాడు. నాన్నేమో దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే యోనాతాను మాత్రం దావీదును కాపాడడానికి అలా 2 సార్లు ఈటను తప్పించుకుంటాడు కదా. ఒకవేళ తగిలింటే ప్రాణం పోయిండు, అయినా సరే దావీదు కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. పేతురు అంటాడు, ప్రభువా వీళ్ళంతా నేను విడిచిపెట్టిపోవచ్చు, నేను నీ కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధం. పెట్టచ్చు, ఎందుకంటే యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి అర్హుడు. ఇదంతా ఒక లెక్క అయితే యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టడం ఏంటి? ఒక మంచివాడి కోసం ప్రాణం పెట్టడం అందులో పెద్ద విశేషం లేదు. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవట అరుదు, ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి ఆ వ్యక్తి కోసం ప్రాణం పెట్టచ్చు, బాగుంటుంది. అంతెందుకు, ఒక సెలబ్రిటీ మరణించినప్పుడు కొంతమంది గుండాకి చనిపోయారు అని చెప్తారు, మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు కదా. మైకేల్ జాక్సన్ మరణించగానే కొంతమంది చచ్చిపోయారంట. ప్రశ్న ఏంటంటే ఆయన పిల్లలు ఎందుకు చచ్చిపోలేదు? ఎవరు చచ్చిపోవాలి? ఆయన పిల్లలు, ఆయన భార్య, ఆయన చెల్లెళ్ళు, వీళ్ళుగా చచ్చిపోవాలి. ఫస్ట్ వాళ్ళు పోవాలి, తర్వాత మిగిలిన వాళ్ళు పోవాలి. కానీ ఎవరో పోయారు, సరే వాళ్ళు చెప్తున్నారు, మనం కూడా విందాం. ఒకవేళ చనిపోయింది వాస్తవమైనా సరే ఆ వ్యక్తి గొప్పోడు కాబట్టి ఆ వ్యక్తి కోసం ప్రాణం పెట్టారు అంటే అర్థం ఉంది అందులో. కానీ ఇక్కడ తలక్రిందులుగా ఉంది చూడండి, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇది సువార్త. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది ఎక్కడ కనిపించదు బైబిల్లో తప్ప. ప్రపంచంలోకి వెళ్ళండి, నాకంటే ఆ వ్యక్తి మంచోడు అన్నప్పుడు యువతల వ్యక్తి ప్రాణం పెడతాడు, నాకంటే ఆ వ్యక్తి అందగాడు, మంచోడు, ఇలా అనుకున్నప్పుడు ప్రాణం పెట్టడానికి ఉంటుంది. ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టుకుంటారు, ఎందుకంటే ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుతున్నారు కాబట్టి. ఇలాంటి లవ్ స్టోరీలు ప్రపంచంలో ఫుల్గా ఉన్నాయి, తక్కువేమీ లేవు కదా. సాక్రిఫైజెస్ ఉన్నాయి ఇలాంటివన్నీ. లేదా యజమానుడి కోసం కుక్క చచ్చిపోవడం, బలి కావడం, ఆ ప్రమాదాలు ఇరుక్కొని, ఇలాంటివి చాలా చూస్తాం మనం. కానీ బైబిల్లో మాత్రమే తలక్రిందులుగా ఉంటుంది వార్త. అదేంటంటే పాపుల కోసం పరలోకమందున్న దేవుడు ప్రాణం పెట్టడం ఏ మంచితనం ఉందని షోలమ్మిత అంటది పరమగీతంలో. నా ప్రియుడు కనిపిస్తే చెప్పండి, నీ ప్రియురాలు ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లిందని చెప్పండి, జ్వరం వచ్చిందని చెప్పండి, ప్రేమ ఎక్కువై జ్వరం వచ్చిందని చెప్పండి. ఏంటమ్మా అంతగా ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లడానికి కారణం ఏంటంటే నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతని గుర్తించవచ్చు, అతని వెంట్రుకలు, అతని నోరు, అతని కళ్ళు వర్ణిస్తారు కదా. అతడు అతికాంక్షణీయుడు అని మాట్లాడుతుంది కదా. ఓకే, అంత మంచోడు కాబట్టి అంత ప్రేమ వచ్చింది. ఒకవేళ రివర్స్లో ఉంటే అతని వెంట్రుకలు కృష్ణపక్షం వలె కాకపక్షములు అనంది, అంత నల్లగా ఉన్నాయంట. అలాగా ఆ వెంట్రుకలు కానీ మూకం అంత నల్లగా ఉండి ఉంటే చెప్పండి.
అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప సుగంధములు. ఆయన చెక్కిళ్ళు అంత మధురంగా ఉన్నాయి, ఆయన పెదవులు తేనె గారుతూ ఉంది, ఆయన కన్నులు నదీ తీరమందులు ఉండేటువంటి గోవులతో సమానం వర్ణించింది కదా. అన్ని రివర్స్లో పెడితే ఇక్కడ ఉండాల్సిన నలుపు ముఖం మీద ఉంటే శూలం అయితే ప్రేమిస్తుందా? ప్రేమించదు కదా. అవతల వ్యక్తి నాకంటే గొప్పోడు అన్నప్పుడు ప్రాణం పెట్టచ్చు, అది కూడా అరుదుగా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన అందగాడు ఈ విషయంలో. ఇక్కడ లోపల కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా కలిగి ఉన్నది ఏది కూడా కలుగలే. అంటే సృష్టికర్త ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాలని ఎలాగైతే సృష్టి కార్యం రాయబడిందో దాన్ని తీసుకొని యోహాన్ చెప్తున్నాడు, ఆదియందు వాక్యం ఉండెను. అక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించను. యోహాను సువార్తలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంటే సృష్టిని చేసింది ఈ యేసు ప్రభువే. ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు, ఆ వాక్యం శరీరధారి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ సృష్టికర్త ఈ పాపుల కోసం ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది? ఏమైనా మారామా? మంచోళ్ళమనా? కాదు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఇది సువార్త అంటే. ఇది అందరికీ రుచించదు. మేము అడిగామా ప్రాణం పెట్టమని? ఎదురైనటువంటి ప్రశ్న ఏంటంటే మేము అడిగామా ప్రాణం పెట్టమని? అడిగితే కదా ఆయన ప్రాణం పెట్టింది. అసలు అడగాలని కూడా మనకు తెలియదు కదా. అడగాలని కూడా మనకు తెలియదు కదా. మనం పాపం చేస్తున్న విషయం కూడా మనకు తెలియదు కదా. మనం చేస్తే పాపం కాదు, పుట్టుకతోనే పాపులమే, జన్మత కర్మత పాపులమే. ఈ మధ్య ఒక కొత్త దరిద్రం కొట్టే సిద్ధాంతం వచ్చింది. ఏంటంటే లేదంట దేవుడు మనల్ని పరిశుద్ధంగా పుట్టించాడంట. ఎక్కడుంది అలా అంటే ప్రసంగిలో ఉందంట. అరే స్వామి, అక్కడ ఉన్నది ఆదాము అని ఉన్నది ఒరిజినల్ లాంగ్వేజ్లో. ఆదాము దేవుడు యథార్థవంతుడిగా పుట్టిస్తే తర్వాత వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని చెడిపోయారు అని. లేదంట మనల్ని పరిశుద్ధులుగా పుట్టిస్తే మధ్యలో చెడిపోతున్నామంట. మరి దావీదు తమాషాకి అన్నాడా, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించను. దావీదు ఎందుకు బచ్చేవతో వ్యభిచారం చేశావు అంటే, ప్రభువా ఇప్పుడు చూసావా? కాదు, ఎప్పటి నుంచో పాపినే. కాబట్టి నీ దయా వాత్సల్యత చొప్పున, నీ కరుణ వాత్సల్యత చొప్పున హిస్సోపుతో నన్ను కడిగితే కానీ, కుష్ఠరోగిని కడిగినట్టు కడిగితే కానీ నా పాపం పోదు అని అన్నాడు. ఎప్పటి నుంచో పాపినని చెప్పాడు. నాలో పాప నియమం ఉందని చెబుతాడు అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయం రోమీయుల రాసిన పత్రికలో. కాబట్టి మంచోళం కాదు, నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు అంటే అందులో చిన్నపిల్లలు లేరు. మీకు అర్థమైందా? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అంటే అందులో చిన్నపిల్లలు లేరా? పెద్దోళ్ళకి రాశారా? చిన్నపిల్లలు. ఈ ప్రపంచంలో నీతిమంతుడు అనేవాడు లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉచితముగా నీతిమంతులుగా చేయాలి తప్ప స్వతహాగా నీతిమంతుడు లేడు. సువార్త ఏంటంటే పాపుల కొరకు పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ప్రాణం పెట్టాడు. దీన్ని ప్రకటించినప్పుడు దీన్ని అంగీకరించి, నిజమే నేను పాపిని అని అంగీకరించి, ఎలా అంగీకరించాలి దాన్ని? మారు మనసు పశ్చాత్తాపం ద్వారా అంగీకరించి బాప్తిస్మము తీసుకుంటే వాడు రక్షింపబడతాడు. దీన్ని నమ్మకపోతే, ఇది వెర్రితనంగా అనిపిస్తే వాడు శిక్షింపబడతాడు, నిత్య నాశనానికి పాత్రుడు. వాడు చేసిన పాపాలను బట్టి కాదు, సువార్త వాడి దగ్గరికి వచ్చినా అంగీకరించలేదు కాబట్టి. రేపు చనిపోయిన తర్వాత తీర్పు ఎలాగుంటుందంటే, నువ్వు దొంగతనం చేసావు, వ్యభిచారం చేసావు, మోసం చేసావు కాబట్టి నరకానికి వెళ్ళు కాదు. వాటన్నిటి నుంచి నిన్ను పరిశుద్ధుడిగా చేసే సువార్త వచ్చినా సరే ఆ సువార్తను అంగీకరించలేదు కాబట్టి నరకానికి వెళ్ళు. ఎందుకంటే అందరం పాపులమే కాబట్టి ప్రత్యేకంగా నువ్వు దొంగమని చెప్పాల్సిన అక్కడ అందరూ దొంగలమే. కాకపోతే ఈరోజు నువ్వు బయటపడతావు, రేపు నేను బయటకు వస్తావు. లేకపోతే నేను అత్యంత మేధావిని జీవితాంతం బయటపడకుండా కవర్ చేసుకుంటా. మొత్తం అందరూ ఒకే పడవలో ఉన్నాం కాబట్టి నువ్వు దొంగవి, నువ్వు పలానప్పుడు అలా చేసావు, ఇలా చేసావు చెప్పాల్సిన అక్కర్లేదు. మనందరి హృదయం ఏకరీతిగా నిర్మించబడింది. మనందరి హృదయం ఒక్కటే, ఎవరిలోనూ మంచితనం లేదు. అయితే ఒకడు బయటకు వస్తాడు, ఒక బయటకు రాడు, అంతే. అయితే ఇప్పుడు తీర్పు దేన్ని బట్టి ఉంటుందంటే,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను ఎందుకు అంగీకరించలేదు అనే దాన్ని బట్టి ఉంటుంది. మన దగ్గరికి సువార్త వచ్చి దాన్ని మనం విని దాన్ని మనం అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తను అంగీకరించినటువంటి కారణంతో నరకానికి వెళ్తాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుంచి అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయనందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడని, రక్షకుడని, విమోచకుడని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే వాడు రక్షణ పొందుతాడు. నోటితో ఒప్పుకోవాలి, బాప్తిస్మం రూపేణా హృదయంలో విశ్వసించాలి దాన్ని, అప్పుడు రక్షింపబడతాడు. 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తను అంగీకరించి అవును నేను పాపిని, వాడు మంచంలో ఉండొచ్చు, నష్టాల్లో ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, కోర్టు కేసులో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ పాపులమే కదా అంతా. బోన్లో నిలబడి ఉన్నటువంటి ముద్దాయి పాపే, తీర్పు చెప్తున్నటువంటి ఆయన కూడా పాపే. ఎందుకంటే అందరూ మానవులేము కదా, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి సువార్త అన్నది ఏం చెప్తుందంటే మనం పాపులమే, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను అంగీకరించకపోతే రక్షణ లేదు అని అన్నప్పుడు అప్పులు ఎందుకు గుర్తొస్తున్నాయి? అవును నేను పాపిని అని మోకరించాలి, పశ్చాత్తాపడాలి, ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించాలి. ఇదే సువార్త. ఈరోజు ఇదే ప్రకటించబడుతూ ఉందా? ఈరోజు సువార్త పేరుతో ప్రకటించబడుతున్నది ఇదేనా? తాయిలాలు ప్రకటించబడుతున్నాయి, మ్యాజిక్లు, డ్రామాలు, షోలు ఏంటంటో చేస్తున్నారు. అలా క్రైస్తవ్యాన్ని అన్ని జనుల ఎదుట దోషణ పాలు చేస్తున్నారు. ఇలా ప్రకటిస్తే దీన్ని అంగీకరించిన వాడు నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సారూప్యతను సంతరించుకునేదని ప్రయత్నం చేస్తాడు. ఇలా ప్రకటించకుండా, ఈ సువార్త ప్రకటించకుండా ఇక దేన్ని ప్రకటించినా సరే అది దేవుడు ప్రకటించమన్నటువంటి ప్రకటన కాదు. సీమోను బర్యోనా నీవు ధన్యుడివి. ఎందుకంటే ఇది మానవులు నీకు బయలుపరచలే, ఇది మానవ జ్ఞానం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సజీవుడకు దేవుని కుమారుడు అనేది మానవ జ్ఞానం కాదు, ఇది దేవుని నీకు బయలుపరిచాడు. ఇంతవరకు నేను చదివినటువంటి ఈ లేఖన భాగాలన్నీ బైబిల్లో ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు దీన్ని, ఇది సువార్త అని. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే సువార్త పేరుతో మేము ప్రకటింపని మరి ఒక సువార్త అని అంటాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మేము ప్రకటించని మరి ఒక సువార్త. మరి ఒక సువార్త ఉందా? ఉంది, ఈరోజు ప్రకటించబడుతుంది. అదే యూదులు, గ్రీసు దేశస్తులు, వాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలే, ఆయన రీచ్ కాలే. ఆయన ఈయనేం చెప్పాలనుకున్నాడో చెప్పాడు. ఈరోజు ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో, ఏం కోరుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి, వాళ్ళ విధానాల్లోనికి వాక్యాన్ని మలుస్తూ ఉన్నారు. 40 రోజులు ఉపవాస ప్రార్థన అంట. దేనికి? ఎవరి కోసం? ఎక్కడుంది బైబిల్లో అలా? ఒకవేళ నీకు తినాలని లేదా, మంచిది, సంతోషం, తిను, తినకపో, నీ ఇష్టం. ఎందుకు అందరి మీద రుద్దుతున్నావు? ఇప్పుడు ఈ మాట అన్నా అనుకో, అంటే ఉపవాస ప్రార్థన తప్ప? ఒరే ఇక్కడ తప్ప ఒప్ప కాదు, గమ్యం పక్కకి వెళ్ళిపోయింది, గురి పక్కకి వెళ్ళిపోయింది, ప్రకటన పక్కకి వెళ్ళిపోయింది, అదొక పుణ్యక్షేత్రమైంది. ఎవరో మాట్లాడుతున్నారు, మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నారని మేము విన్నాము, కానీ మీరు 50 రోజులు ఉపవాసం ఉన్నారంట, ఎంత గొప్పోడో. మోషే ఏం తీసుకోలేదు, జ్యూస్ కూడా తీసుకోలేదు, తీసుకున్నాడు ఏంటి? మరి వీళ్ళు యేసు ప్రభు మ్యాక్సిమం 40 రోజులు ఉన్నాడు, కానీ ఈయన 50 రోజులు ఉన్నాడంట. ఎంత తమాషా అంటే ఆయన ఉపవాసానికి వెళ్ళక ముందు ఆయన్ను తక్కెడలో ఎక్కించండి, తక్కెడలో పెట్టండి, వేయింగ్ మెషిన్ మీద కాటలో ఎంత దూగుతాడో రాసుకోండి.
50 రోజుల తర్వాత మరలా కాటా ఎక్కించండి. 1 గ్రాము తగ్గితే నేను పరిచయం మానేస్తా. అంత డ్రామా, అంత డ్రామా. తగ్గేది ఎవరు అంటే ఎదురుగా ఉన్న గొర్రెలు తగ్గుతాయి. ఇవి తగ్గుతాయి, అన్నీ ఎదురుగా వచ్చినట్టు గొర్రెలు తగ్గుతాయి. గ్యాస్ ట్రబుల్లు, అల్సర్లు, ఆరోగ్యం అంతా చెడిపోతుంది. ఎందుకని? అయ్యగారు కూడా ఇలాగే ఉండాడేమో అని. మూర్ఖులు. ఎవరు పెట్టిన సంప్రదాయం? ఎక్కడి సంప్రదాయం ఇది? ఇలా అన్ని పుణ్యక్షేత్రాలు అయ్యాయి, కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి. ఎందుకు ఇదంతా? పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంట, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయంటే. అసలు నోటిఫికేషన్ పడలేదే, ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? పడ్డాయా నోటిఫికేషన్లు? మా దగ్గర అయితే లేవు. కానీ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రార్థన చేయకండి. మీకు డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళ్ళి టీ తాగేంత చనువు ఉన్నప్పుడు ఒక మాట చెప్పరాదు? అక్కడికి ఎందుకు ప్రార్థన? అంతే కదా. ఈయనతో కలిసి ఛాన్స్ లేనప్పుడు ఆయనతో మాట్లాడతాం. నేరుగా వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఆయనతో ఎందుకు మాట్లాడటం? టైం వేస్ట్. షో అంటే నిరుద్యోగుల దగ్గర కూడా ఎలా రాబట్టాలి కదా. పెళ్లి కాని వాళ్ళ కోసం ప్రత్యేక ప్రార్థన అంటే వాళ్ళ దగ్గర కూడా వదిలిపెట్టం. రోగుల కోసం అంటే ఈ 50 రోజుల ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ఏం జరుగుతుందా అంటే వీళ్ళకు మిరాకిల్స్ జరుగుతాయి. వీళ్ళకు మిరాకిల్స్ జరుగుతాయి. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీస్ దేశ జ్ఞానాన్ని వెతుకుతున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పౌలు రీచ్ కాలే. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ప్రతి చోట సువార్త సభ పెట్టిన ప్రతి చోట సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి ప్రకటిస్తే ఎంత బాగుండు. 10,000 మంది వస్తే ఒక్కడు మారితే చాలదు, ఒక్కడు మారితే చాలదు. ప్రతి చోట క్రీస్తుని గురించి ప్రకటిస్తే ఎంత బాగుండు. అద్భుతాలు, సూచక్రియలు జరిగింది లేదు, పాడు లేదు. అరటిపండు తింటే పిల్లలు పుడుతున్నారంట. సరే బయట బాగుంటుంది, ఇది లోపలేంటి? క్రైస్తవ లోపలేంటి? అలాంటి వాళ్ళు దైవజనులు నాకు ఫోన్ చేసి అంటారు, అన్న వాళ్ళు కూడా దైవజనులే కదా, వాళ్ళని అనొచ్చా? మరి నేనెవరిని? నేను జోకర్నా? ఆయన దైవజనుడు అంట కాబట్టి అనకూడదంట. మరి నేనెవరిని? అన్న ఆయన పెద్ద దైవజనుడు కదా అంటే మరి నేనెవరిని? యూదులు సూచక్రియలు అడుగుతూ ఉంటే, గ్రీస్ దేశ జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటే, పౌలు మాత్రం సిలువ ఇవ్వబడిన ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రకటించి ఏం చెప్పాలి అంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇందులో మనం చెప్పేది ఏమీ లేదు. ఒక ఆయన అడిగారు, అంటే యేసు ప్రభువుని నమ్ముకోకుండా చనిపోతే నరకమేనా అని. అప్పుడు ఆయన చెప్తున్నాడు తెలివిగా, ఏమో మనకెలా తెలుసు అంటే, మనకెలా తెలుసు? దేవుడు చూసుకుంటాడు. ఆయన మంచోడైతే దేవుని దగ్గర తీసుకుంటాడంట. అంటే క్రీస్తుకు బయట మంచి ఉందా? క్రీస్తుకు బయట మంచి ఉందా? క్రీస్తుకు బయట నీతి ఉందా? మంచోడైతే దేవుడు తీసుకుంటాడు. మంచోడు ఉన్నాడా ప్రపంచంలో? మంచోడు అయితే ఏంటి? లేడు. ప్రపంచంలో ఏ పాముకైనా కాళ్ళు ఉంటాయా? చెప్పండి. ప్రపంచంలో ఏ పాముకైనా కాళ్ళు ఉంటాయా? ఉండొచ్చేమో. మనిషి మంచోడు లేడు ఈ ప్రపంచంలో. మంచి లేదు ఈ ప్రపంచంలో. మానవుడు మంచోడు కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. కానీ ఈయన అంటున్నాడు, ఏమో దేవుడు తీర్పు తీస్తాడు. మనం ఎవరు తీర్పు తీర్చడానికి? తీర్పు తీర్చమనే బైబిల్ ఇచ్చింది. బైబిల్ ఎందుకు ఇచ్చాడు? దేవుడు తీర్పు తీర్చొద్దన్నా తీర్చమన్నా? మన మాటలతో కాదు, లేఖనం ఎలా చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకుండా పోతే నిత్య నాశనం అని మార్కు సువార్త 16:16 రాయబడింది అని చెప్పు, సరిపోతుంది. అంటే ఈ మాట చెప్తే ఏమనుకుంటారు? ఎన్ని వివాదాలు వస్తాయో. ఆయన వివాదాస్పదమైన గుర్తు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని సుమయోని చేతిలోకి తీసుకొని ఈయన వివాదాస్పదమైన గుర్తు. అంటే అందరితో ఏకీభవించడు, ఎవరిని కలుపుకోడు, మొత్తం ప్రపంచానికి ఎదురెళ్తాడు. వివాదాస్పదమైన గుర్తు. యేసు ప్రభు గురించి ప్రకటించబడినప్పుడు వివాదాలు చెలరేగుతాయి. ఎందుకంటే ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వడు ఆయన, అందరికి 0 వేస్తాడు. ఎవరికి ఏ గ్రేడ్ ఇవ్వడమో, బి గ్రేడ్ ఇవ్వడమో, లేకపోతే అలా పాస్ చేయడం, పర్లేదు, ఓకే, నెక్స్ట్ టైం బెటర్లకి ఏం ఉండవు. 0.
మరి అంత కష్టపడి చదివినట్టు 0 వేస్తే కోపం రాదు? పరిసైడని నీకోదేమో అంత గొప్పోడు వస్తే నీవు కొత్తగా జన్మించాలంటే 0 మార్కులే కదా దాని అర్థం. 0 ఇంతవరకు చేసిన 0. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వివాదాస్పదమైన గుర్తని మనకు అర్థమైతే, ఈ ప్రపంచంలో వివాదాలు ఉంటాయి ఆయన గురించి ప్రకటించమని మనకు అర్థమైతే ఉన్న స్వార్థం ఉన్నట్టుగానే ప్రకటిస్తాం, దానికి కలపకుండా చెరపకుండా. ఈరోజు అందరిని మంచి చేసుకోవడానికి, అందరినీ ఫాలోవర్స్ పెంచుకోవడానికి అన్ని మతాల వాళ్ళు మనల్ని ఆదరించాలి. ఏం దరిద్రం కొట్టు ఆలోచన ఇది నా తెలియగడుగుతాను. ఎందుకు ఆదరించాలి? నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నాను? నేను ఎప్పటికీ మనుషుల దయను సంపాదించుకొని చూసేవాడిని అయితే క్రీస్తు దాసుణ్ణి కాకయ్యపోవదును. మేము ఈ లోకానికి మురికిగాను అందరికీ పెంటగాను ఉన్నామంటాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకని? మరి క్రీస్తునే సిలువెక్కించిన ఈ ప్రపంచం క్రీస్తును ప్రకటించే మనల్ని మనకి ఎర్రతివాచి పరుస్తుంది అంటే ఆ మాత్రం తెలియాలా వద్దా? ఎవడికి సంబంధించిన మాటలు వాళ్ళు చెప్పడం, తీయటి మాటలు, వాక్చాతుర్యం. కౌన్సిలింగ్ వచ్చింది సువార్త పోయి. కౌన్సిలింగ్ వేరే, సువార్త వేరే. గాస్పుల్ వేరే, కౌన్సిలింగ్ వేరే. ఈరోజు చేస్తున్నది ఏంటో తెలుసా? కౌన్సిలింగ్. బయట వచ్చేటువంటి వార్తలన్నీ చర్చిలోకి వచ్చాయి. కాదు, పరలోక వార్త చెప్పడానికి, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ సువార్త చెప్పడానికి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక ప్రసంగికుడు ప్రసంగం చేశాడంట. 1 గంట ప్రసంగం చేసి దిగిన తర్వాత బాగా చదువుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి దగ్గరికి, సార్ మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను. ఏంటి ఆ మాట అంటే, మీరు ప్రసంగం చేస్తుంటే చాలా పాతగా అనిపిస్తుంది సార్, అవుట్డేటెడ్గా అనిపిస్తుంది, మొరటుగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన అన్నంట, థ్యాంక్ యూ నాయన, నేను ఉదయాన్నే వచ్చేప్పుడు ఇదే ప్రార్థన చేసుకొచ్చా, ప్రభువా నా ఎదురుగా కూర్చున్న వాళ్ళని 2000 సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్ళడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తాను నాయన. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని ఎవరో నాతో మాట్లాడాడు. అర్థమవుతుందా? మనం ప్రసంగం చేసినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను ఎక్కడ తీసుకుని వెళ్ళాలి? 2000 సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి, ఒప్పుకొని పాపాలు, ఆయన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన కోసం రక్తం కార్చాడు, ఒప్పుకో, మారు మనసు పశ్చాత్తాపడు, లేకపోతే నిత్యనాశనం అని ఒక ప్రసంగికుడు 2000 సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్ళగలగాలి. అది ప్రసంగం యొక్క ఉద్దేశం. ఈరోజు ఏం చేస్తున్నారో చెప్పండి? విజయానికి 5 మెట్లు. ఏ మెట్టుతో కొడితే తెలివి వస్తుందో తెలియదు కదా. విజయానికి 5 మెట్లు. ఎందుకు విజయం ఆగిపోతుంది, ఎందుకు అభివృద్ధి ఆగిపోతుంది, ఇలాంటి టైటిల్స్ ఎక్కడైనా ఉన్నాయా? లేవు కదా. అపోస్తలుడైన పౌలు కానీ అపోస్తలు కానీ మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు సిలువని అర్థం చేయించడమే సువార్త. ఇది వెర్రితనంగా అనిపించవచ్చు, నశించుతున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అందరూ రక్షణ పొందరు. ఇది ఇరుకు మార్గం, ఇది జీవ మార్గం. అందరు రారు. అందరినీ కలుపుకోవడం కాదు సువార్త అంటే. ఎవరైతే ఏర్పరచబడ్డారో వాళ్ళని దేవుడు ఆకర్షించుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, ఒప్పిస్తాడు, వాళ్ళు పశ్చాత్తాపడతారు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారు. మనమైతే ఏదైతే ప్రకటించమని చెప్పాడో దాన్ని ప్రకటించడమే, అంతకుమించి మనం చేసేదేం లేదు. ఈ 2024లో సువార్త కలుషితం అయిపోయింది. రకరకాల వ్యక్తులు, రకరకాల అభిప్రాయాలు, రకరకాల దర్శనాలు, కళలు ఏంటేంటో ఆపాదించి మొత్తానికి సువార్త ఏంటో గలిబిలి అయిపోయింది. కాబట్టి మరలా మనం 2000 సంవత్సరాల సువార్తని మరలా ఈ 2024లో ప్రపంచాన్ని తెలియజెప్పాలి. క్రీస్తు శిలువ త్యాగాన్ని లోకాన్ని ప్రకటించాలి. ఆ శిలువని ఎలా అంగీకరించాలంటే మారు మనసు పశ్చాత్తాపం ద్వారా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రాంతంగాన్ని అంగీకరించకపోతే నిత్యనాశనం, నిత్య నరకం. ఎవడైనా సరే ఏ భేదం లేదు, అందరం పాపం చేశాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు, ఎవడైనా సరే. కాబట్టి కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు మన పాపాలను ఒప్పుకుంటూ, ప్రభువా నా కోసం నీవు సిలువలో ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, ప్రభువా నా పాపాల నుంచి విడిపించండి, నా అంతరంగాన్ని కడగండి, పరిశుద్ధపరచండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని ప్రతినిత్యం గౌరవించడానికి సహాయం చేయడని 2 నిమిషాలు మనలో మనం మాట్లాడుకుందాం ప్రభువుతో.